హాయ్ అండి అందరికీ నా ధన్యవాదాలు. నేను ఈరోజు ఆ ఫ్రెండ్ దగ్గర రసాలు కాయ అని ఉంటుంది, రసాల పండ్లని అది తెచ్చాను. కానీ ఇది హెల్త్కి చాలా మంచిది. షుగర్ వాళ్ళకు, ఇంకా బ్లడ్ తక్కువ ఉన్నందుకు చాలా మంచిది. నేను దీంట్లో స్వీట్ ఉంటుంది కదా, గిచ్చెలు 2 పండ్లు తెచ్చాను. మిగతాది జ్యూస్ కోసం తెచ్చాను, నా పిల్లల కోసమని వీడియో చేస్తున్నాను. ఎందుకంటే నా టెర్రస్ గార్డెన్ ఉంది కదా, అన్ని రకాలుగా పండ్లు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. దానికి నేను సొంతంగా పెట్టుకోవాలని నా ఆలోచన. ఏం కావాలో మనం సొంతంగా పెట్టుకోవాలని నా కోరిక. అందుకని వీడియో గుర్తింపు చేస్తున్నాను. ఈ రసాలు పండ్లు అంటే చాలా చాలా బాగుంటుంది. నిమ్మకాయలాగా ఉంటుంది, పెద్ద పెద్ద నిమ్మకాయ, జామకాయ ఉంటుంది కదా, జామకాయలాగా జామకాయ అనుకుంటారు చూడు, ఇట్లా ఉంటుంది. కానీ చాలా హెల్త్కి మంచిది. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇంట్లో ఉండాలి. ఈ 2 గిచ్చెల కోసం తెచ్చాను నేను. చాలా పుల్లగా ఉంటుంది, చింతపండులాగా. దీంట్లో కొంచెం బెల్లం కలుపుకొని జ్యూస్ చేసి పిసకాలి, దాంట్లో బెల్లం కలిపి తాగాలి, అంతే. ఏముండదు దాంట్లో. చాలా బాగుంటుంది. నాకు విత్తనాల కోసం స్వీట్ కూడా సాధించుకున్నాను. చాలా బాగుంటుంది. జ్యూస్ చేస్తున్నాను దీన్ని. మసాలా కాయ అంటే ఇట్లా ఉంటుంది. దాంట్లో గుజ్జు మాత్రమే మనకు అవసరం, అంతే. దీనికి పిసికి జ్యూస్ తీయాలి, పుల్లగా ఉంటుంది. మీ దగ్గర ఒకరికొకరు షేర్ చేసుకోవాలి ఏమైనా ఉంటే. ఎందుకంటే ఏమైనా ఉన్నా గుర్తింపు ఒకటి. ఎక్కడి నుంచి తెచ్చారంటే మా ఫ్రెండ్ దగ్గర, మా అక్కలు మామలు ఉంటారు కదా, మీ దగ్గరలో కుటుంబం పరివారం ఉంటాయి కదా, ఒకరొకరు ఇచ్చుకుపుచ్చుకోవాలి ఎప్పుడైనా. అందుకని ఒకరొకరికి మనసు ఒప్పదు, వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, చాలా మనకేం వస్తుంది, మనకేం లాభం అని లాభం కోసం చూస్తారు. కానీ ఈ ఒక్కటే విత్తనాలు ఎంత ఇస్తుంది తెలుసా? ఒక పంట జీవితాంతం అవుతుంది. గుర్తింపు ఎంత గొప్పగా తలుచుకుంటారు, అది చూడరు. మనకేం వస్తుంది, మనకేం పోతుంది, పోయేది వచ్చేది చూస్తారు. ఆ మనుషులు గుణాలు ఆడవాళ్ళ దగ్గర చాలా చాలా బ్యాడ్గా ఉంటుంది. నేనైతే వేరే రకంగా చెప్పాను, కానీ వస్తుంది పోతుంది అంటే మీదే పోతుంది. ఇంకా ఏం రావు, ఇస్తేనే వస్తుంది ఏమైనా. మనం గొప్ప మనసుతో వేరులకు ధర్మం చేస్తేనే మనకు వస్తుంది, ఊకే రాదు. పంట పెడితేనే మనకు పంట పండిస్తుంది, మనకు ఊకే రాదు. ఎప్పుడైనా ఇచ్చి చూడండి మనస్ఫూర్తిగా. ఏమైనా మనకేం వస్తుంది, మనకేం పోతుంది అంటే అన్నీ పోయేదే ఉంటుంది, వచ్చేది ఏముండదు. ఇగో మనసున్న వాళ్ళు ఇట్లా ఇస్తారు. ఇగో మాది కూడా చెట్టు ఉంది, తీసుకోపో అమ్మ, మాది కూడా పంట పండింది. ఒక గ్లాస్ ఇచ్చిన కూడా దాంట్లో ఎంత తృప్తి ఉంటుంది తెలుసా? మా కుటుంబం పరివారం అంటే చూడు, మేమైతే చేను పని చెయ్యము, కానీ వాళ్ళు ప్రతిసారి మా అమ్మ నాన్న వాళ్ళు కూడా పంపారు నాకు. కానీ చెప్పను వాళ్ళ గురించి. కానీ నా వాళ్ళు అనుకున్న వాళ్ళు పండించినప్పుడు జొన్నలు పంపుతారు, కొన్ని ఏం పండిస్తే పల్లీలు పంపుతారు,
ఇట్లా నాకు అవసరం ఉన్న వాళ్ళ దగ్గర ఏమున్నా నాకు షేర్ చేస్తారు. అందుకని నేను కూడా వాళ్ళకి షేర్ చేస్తాను. చెప్తారు కదా, ఈ చెయ్యి నీదైతే ఈ చెయ్యి నాదే అని. ఇచ్చేది నేర్చుకుంటే తీసుకోవడానికి ఎవరు ఆపరు, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అది. ఎందుకంటే ఆ మనసులో, ఆ హృదయంలో ఉంటుంది, అయ్యో పాపం ఆ రోజు వాళ్ళ దగ్గర మనం ఇది తెచ్చాం కదా, మనం కూడా ఏదో ఇవ్వాలి, మనం కూడా ఏదో మంచి పని చేయాలని ఆటోమేటిక్గా మనస్ఫూర్తిగా పుట్టుకు వస్తుంది అది. వేరేళ్ళు చెప్పే అవసరం ఉండదు, ఎందుకంటే ఆ అభిమానం, ప్రేమ వేరు. అందుకని ఎవరైనా ఎంత ఉన్నా, నీ దగ్గర చాలా ఉండొచ్చు, దాంట్లో ప్రసాదంలాగా కొంచెం ఇస్తే చాలు. ఎన్ని ఉంటే అంత ఇస్తే చాలు. అది ఎప్పుడు సంచులు ఉంటే గింత ఇస్తే చాలు. ఎందుకంటే అది రిటర్న్ గిఫ్ట్ లాగా మీకే వస్తుంది. అది కూడా ప్రేమ, మర్యాద, గొప్పగా ఆశీర్వాదంతో వస్తుంది, ఇంకా డబల్ అవుతుందని. మంచి మనసు పెంచుకోండి. మీరు మనసుంటే మార్గాలు భగవంతుడు చూపిస్తాడు. నా వీడియో నచ్చుతుంది కదా, ఖచ్చితంగా. ఇగో నేను చేసే జ్యూసు, దీంట్లో బెల్లం కలిపి, బెల్లం అంటున్నాను నేను, బెల్లం కలిపి పిసికి బాగా నేనైతే పిసుకను. నేను కొత్త మిషన్ తెచ్చాను, దీంట్లో గిర్ర తిప్పేస్తే అయిపోతుంది. ఇట్లా తిప్పితే జుర్ర అయిపోతుంది. దీంట్లో మిషన్, దాంట్లో పాత్ర పెట్టలేదు, ఒక 2 నిమిషాల్లో అయిపోతుంది, నా జ్యూస్ తయారైపోతుంది. ఇంకా ధన్యవాదాలు అందరికీ. నా వీడియోకి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు, జ్యూస్ చేసేవాళ్ళు ఈ మిషన్ తీసుకురండి. దీనికి కరెంట్ అవసరం ఉండదు, ఏం అవసరం ఉండదు, ఎనీ టైం మనకు చేసి పెడుతుంది. సరేనా, బాయ్.